హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 7వ వీడియోలో ఉన్నాం. లాస్ట్ టైం మనం డ్రాయింగ్లో బర్డ్స్ అనేవి లేదా పక్షులు ఈజీగా ఎలా డ్రా చేయాలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో యానిమల్స్ అంటే జంతువులకు సంబంధించి కొన్ని సింపుల్ టెక్నిక్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే ఫస్ట్ బర్డ్స్కి ఇంపార్టెంట్ ఏమనుకున్నాం? క్వశ్చన్ మార్క్. మరి ఈ బర్డ్స్ కాకుండా యానిమల్స్కి అయితే వన్ స్క్వేర్ కానీ లేదా ఒక జెడ్ షేప్ కానీ నేర్చుకుంటే మీకు ఈజీగా రావడం జరుగుతుంది. దాంట్లో 2 యానిమల్స్ అసలు సింపుల్గా ఎలా డ్రా చేయాలో మీకు చూపించడం జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. యానిమల్ అనగానే ప్రకృతి దృశ్యంలో ఎక్కువ కనబడేది ఏంటంటే ఎలిఫెంట్ అంటే ఏనుగు. ఆ తర్వాత మనకి యానిమల్స్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇంట్లో పెంచుకునేది ఒక ర్యాబిట్. ఇకపోతే ఇలా ఒక మేక కానివ్వండి, లేదా ఒక కుక్క అంటే డాగ్ కానివ్వండి, ఒక గోట్ కానివ్వండి, ఒక టైగర్ కానివ్వండి, ఇలా యానిమల్ ఏది చేసినప్పటికీ కూడా సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు చెప్పేవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ చిన్న ఎలిఫెంట్ చేస్తాను, తర్వాత 1 ర్యాబిట్ చేస్తాను, ఆ తర్వాత వేరే చిన్న యానిమల్ కూడా చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఇది బాక్స్ అనుకునేటప్పుడు దీన్ని తీసి ఎలా చేసి ఈ విధంగా 4 లెగ్స్ వేసి ఈ విధంగా చేస్తే ఒక మనకి కావలసినటువంటి ఎలిఫెంట్ డయాగ్రామ్ వస్తుంది. ఇప్పుడు రెండవ దాంట్లో ఇలా చేసి తర్వాత ఇవి చేసి ఇప్పుడు రెండవది మనకు కావలసినటువంటి ర్యాబిట్ డయాగ్రామ్ చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇందాక ఈ విధంగా చేసినప్పుడు స్క్వేర్ కనిపిస్తే ఇప్పుడు జెడ్ షేప్. ఇది జెడ్ అనుకునేటప్పుడు ఇందులో ఒక గోట్ మేకకు సంబంధించిన డయాగ్రామ్ జెడ్ షేప్తో చూపించడం జరిగింది. నెక్స్ట్
ఈ విధంగా చూస్తే కనుక మనకి ఒక జిరాఫీ డయాగ్రామ్ మనం చూడొచ్చు. అంటే బర్డ్స్కి సంబంధించి కాకుండా యానిమల్స్ చూపించేటప్పుడు స్క్వేర్ బాక్సు లేదా ఇందులో జెట్ షేపు చాలా ఇంపార్టెంట్. బర్డ్స్లో క్వశ్చన్ మార్క్, యానిమల్స్లో బాక్సు లేదా మనకి దీనికి సంబంధించి జెట్ షేపు. ఈ రెండు కరెక్ట్గా మీరు చేయగలిగితే ఏ యానిమల్ అయినప్పటికీ కూడా మీరు సులువుగా చేయొచ్చు. మరి ఈ యానిమల్ సంబంధించి కొన్ని డయాగ్రామ్స్ మాత్రమే నేను చూపించడం జరిగింది. వీటికి సంబంధించి పెన్సిల్ షేడింగ్ కానీ కలర్ కానీ మనం తర్వాత నేర్చుకోవచ్చు. మరి ఈ యానిమల్స్ కనుక మీకు కనీసం 2-3 వస్తే కనుక డ్రాయింగ్లో చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చెప్పిన విధంగా ఈరోజు క్లాస్లో ఒక బుక్ కానీ పెన్సిల్ కానీ తీసుకుని అందులో ఈ 4 ప్రాక్టీస్ చేయండి. యానిమల్స్ సంబంధించి ఒక 4 డయాగ్రామ్స్ మీకు వచ్చేస్తాయి. మరి ఇందాక చెప్పినట్టుగా వీటికి పెన్సిల్ షేడింగ్ చేయొచ్చు, కలర్ కూడా చేయొచ్చు. అయితే అవి నేను తర్వాత క్లాసుల్లో మీకు చెప్పడం జరుగుతుంది. మరి అంతవరకు ఈ 4 యానిమల్స్ నేర్చుకోండి. మరి ఈ క్లాస్ మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే రాబో కాలంలో లేదా రాబో రోజుల్లో మరిన్ని మంచి వీడియోల ముందు అంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. అదేవిధంగా లాస్ట్ టైం క్లాస్లో మీరు చూసినట్లయితే మా స్టూడెంట్ ఒక అమ్మాయి పరిమళ అనే ఒక అమ్మాయి మన ఆర్ట్కి సంబంధించి గ్రేట్ ఆర్టిస్ట్ గురించి మీకు వివరించడం జరిగింది. తను కూడా వారానికి ఒక క్లాసు ఒక గ్రేట్ ఆర్టిస్ట్ గురించి మీకు వివరిస్తుంది. వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అవి తెలియడం వల్ల గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ స్కాలర్షిప్ కానీ ఉపయోగపడతాయి. మరి అది చెప్పే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను మరొక వీడియోతో మరొక క్లాసులో మీ ముందుంటున్నాను. అంతవరకు థ్యాంక్ యూ.